మన కోసం మన వార్తలు అందించే ఏటీఎం న్యూస్ కు స్వాగతం. చల్లనైన మనసు మీదయ్యా తెలియన వేళ సేవలోనే మునిగినావయ్యా రామయ్య నీకు సాటియా ఉండు అందరూ మాట్లాడబాకండమ్మా లోపల అందరం అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు మన అనంతసాగరం మండలంలో వడగండ్ల వాన కురవడంతో చేతికి వచ్చినటువంటి ఇక పంట ఏదైతే ధాన్యం వరి కోతకి దగ్గర వచ్చి వరి కోత చేస్తున్నాము ఈ వారం రోజుల్లో అని చెప్పి అనుకుంటున్న సందర్భంలో అన్సీజనల్ వర్షం పడడం వల్ల రైతాంగానికి నష్టం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఈ ప్రాంతంలో ఇప్పుడు మనం దగ్గరలోనే చూసినటువంటి భూమి ఏదైతే ఉందో ఇది రైతుల దగ్గర నుంచి పేద కుటుంబాల వాళ్ళు కౌలుకి తీసుకొని ఆ కౌలు మక్తాకు తీసుకొని పనిచేస్తున్నారు. చేతికి వచ్చేటువంటి సందర్భంలో వ్యవసాయ శాఖ అధికారులు కూడా చెప్పారు ఇప్పుడే ఈ పంట దాదాపు 3.5-4 పుట్ల ధాన్యం అవుతుంది ఎకరాకి, అంత బాగా వచ్చింది వరి అని అనుకునే సమయంలో ఇది జరిగింది. చాలా ఎక్కువ నష్టం జరిగింది సార్ వాళ్ళకి అని చెప్పి వ్యవసాయ అధికారులు కూడా ఇప్పుడే ప్రస్తావన చేయడం, రెవెన్యూ అధికారులు కూడా దీని గురించి స్పందించడం జరిగింది. ఈ విషయం నాకు తెలిసిన వెంటనే జిల్లా వ్యవసాయ శాఖ అధికారులని, రెవెన్యూ అధికారులని వెంటనే వెళ్ళి మీరు చూడాలి, చూసి వీటిని వెంటనే ఎన్యూమరేషన్ చేసి ఎక్కడెక్కడ ఎంత డ్యామేజ్ జరిగిందో చూడాలి అని చెప్పి చెప్పడం జరిగింది. వరి పైరు పెట్టి దాంట్లో డ్యామేజ్ అయినటువంటి భూమి 914 హెక్టార్ల భూమి ఉంది. ఇది వరి పైరుది. అలాగే 995 మంది రైతులు నష్టపోయారు ఈ యొక్క వడగండ్ల వాళ్ళ వల్ల అని చెప్పి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. మొత్తం మీద ఈ మండలమే కాదు, మరిపాడు కానీ, కలువాయి కానీ, రాపూర్ కానీ అంతా కలిపి దాదాపు 1200 హెక్టార్ల భూమి ఈరోజు నష్టం జరిగింది. 142 హెక్టార్ల భూమిలో పత్తి పంట దెబ్బతిన్నది. అలాగే మెయిజ్ కానీ, టొబాకో కానీ అది ఒక 20 హెక్టార్లు, 25 హెక్టార్లు, ఇవన్నీ దాదాపు 1289 హెక్టార్ల భూమిలో ఈ యొక్క చేతికి వచ్చినటువంటి పంట నష్టపోయే పరిస్థితి వచ్చింది. దాదాపుగా వరి అయితే గింజ రాలిపోయింది. ఆ భూమిలో పడ్డటువంటి ఆ గింజను మళ్ళీ తీసే పరిస్థితి లేదు. కాబట్టి దీన్ని పూర్తిగా ప్రభుత్వం నుంచి ఇప్పటికే జిల్లా కలెక్టర్ గారికి, వ్యవసాయ శాఖ అధికారులకు అందరికీ ఆదేశాలు ఇచ్చారు. వెంటనే దీన్ని ఎక్కడెక్కడ ఎంత నష్టం జరిగింది, ఏ రైతుకి నష్టం జరిగింది అనేటువంటి విషయంలో తప్పనిసరిగా ఎన్యూమరేషన్ పూర్తి చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు అన్ని వివరాలు కూడా చెప్పారు. మన రెవెన్యూ, వ్యవసాయ శాఖ, అలాగే హార్టికల్చర్, ఉద్యానవన శాఖ వాళ్ళందరూ కలిసి ఎన్యూమరేషన్ చేయమన్నాం. ఇవాళ రేపట్లో ఎన్యూమరేషన్ పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక పంపించి
నష్టపరిహారం వచ్చే విధంగా అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పడం జరిగింది. ఇది ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా ఈ విషయం చెప్పాం. వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ అచ్చెన్నాయుడు గారికి కూడా ఈ వివరాలు చెప్పడం జరిగింది. వారు కూడా ఎల్లుండి మేమందరం కలుస్తున్నాం. తప్పనిసరిగా ఈ నివేదికలన్నీ అక్కడ పెట్టి రైతుల యొక్క పడ్డ కష్టానికి ఇవాళ చేతికొచ్చే ఆదాయం పోయేటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా ఆదుకునే కార్యక్రమం, నష్టపరిహారం ఇప్పించే కార్యక్రమం చేయడం జరుగుతుందని చెప్పి మీడియా పరంగా దీన్ని వాళ్ళ మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. అదే కాంగ్రెస్ పార్టీ మీరంతా ఎనిమిది చేసుకున్నారా?